నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక వ్యక్తి జిల్లాలు దాటుకుంటూ, రాష్ట్రం దాటుకుంటూ, దక్షిణ భారతదేశం దాటుకుంటూ, భారతదేశంలో సడన్గా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేటప్పటికీ మిత్రులతో పాటు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఎక్కడ అవకాశం వస్తుంది విమర్శించడానికి, ఏ రకంగా ఈయన్ని అడ్డుకట్ట వేయగలం, ఈయన హవాని ఎలా తగ్గించగలం. చాలామంది రాజకీయ నాయకులను మనం చూస్తూనే ఉన్నాము. అధికారంతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. అధికారం వాళ్ళేమో మనల్ని దాటి వెళ్ళిపోతాడేమో అంటూ అప్పుడప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివి వేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి సినిమా రంగం నుంచి వచ్చాక, రాజకీయాల్లో వచ్చాక ఒక 10 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను ఆ 10 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానాన్ని గమనించి తెలుగు ఓటర్లు అతన్ని, అతని పార్టీని కూడా ఆదరించారు. ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సంవత్సర కాలం పరిపాలన పూర్తయింది ఆయనది. డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా, ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ఎవరు ఊహించుండరు. బహుశా జనసేన పార్టీ కూడా ఊహించుండదు. లేదు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, అట్లాగే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇంత ఫాస్ట్గా బౌన్స్ అవుతాడని, రాజకీయాల్లో మోడీ దాకా ప్రధానమంత్రికి అత్యంత నమ్మకస్తుడు, ప్రీతిపాత్రుడు కూడా అవుతాడని, కేంద్రం దాకా వెళ్తాడని ఎవరు ఊహించుండరు. సో సమయం కోసం వేచి చూశారు. ఇక్కడ ఓపెన్ షట్ గేమ్లా చెప్పచ్చు. ఇద్దరూ వేచి చూశారు. అధికార పార్టీ, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓడిపోవటానికి, అధికారంలో రాకపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నది బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీకి ఈయనకి ఎక్కడైనా బ్రేక్ వేయకపోతే ఫ్యూచర్లో మాకేమన్నా కాంపిటీషన్ అవుతాడా అన్న మాట పైకి ఎంత ప్రేమలు వలకపోతున్నా, ఇవన్నీ రాజకీయాలు. ఎక్కడికక్కడ రాజకీయ నాయకుల్లో మధ్యలో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. స్పీడ్ బ్రేక్ అనేది ఎక్కడో చోట వేయాలని. ఎందుకు అధికార పార్టీ గురించి కూడా చెప్పానంటే, ఈ మధ్యకాలంలో క్యాబినెట్ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ సడన్గా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అధికార పార్టీకి బాగా ప్రోగా ఉన్న మీడియా ఛానల్స్, సోషల్ మీడియా హోరెత్తిచ్చేశారు. పవన్ కళ్యాణ్ తల్లికి అనారోగ్యంగా ఉంది, సీరియస్గా ఉంది, ఆయన హుటిహుటిన హైదరాబాద్ బయలుదేరాడని. కానీ లోపల జరిగింది, అమరావతికి మరొక 40,000 ఎకరాలు భూసేకరణ అని ముఖ్యమంత్రి అట్లాగే ప్రతిపాదించగా దాన్ని వ్యతిరేకించి బయటికి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ వేరే ఉద్దేశంతో దాన్నంతా కూడా మీడియా ఛానల్స్ మసిపూసి మారేడు చేసినాయి. ఎక్కడా కూడా లంగుడి వ్యక్తి, సొంత అన్న రాజకీయాలతో విభేదాలు వచ్చి సొంత అన్నింటికి కూడా గ్యాప్ మెయింటైన్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవన్నీ కూడా దాగని సత్యాలే. అన్నయ్యతో కూడా విభేదించి కొంతకాలం దూరంగా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని సైకాలజీ, మెంటాలిటీ. వీక్నెస్, నెగిటివ్స్ ఉంటే ప్రతి మనిషికి ఉంటాయి. నెగిటివ్స్ని దాటుకుంటూ పాజిటివ్కి ఎట్లా మౌల్డ్ అయ్యాడన్నదే చూడాలి తప్ప ఎంతసేపటికి వెనుకున్న నెగిటివ్స్ని ఇంకా తెర ముందుకు తీసుకురావటం, ఇదంతా కూడా గత ప్రస్తుతం మనిషి ఎట్లా ఉన్నాడు, పాజిటివ్గా ఎట్లా పోతున్నాడు, శత్రువులు ఎట్లా ఇతన్ని గమనిస్తున్నారు, చిన్న ఎగ్జాంపుల్సే చెప్పచ్చు. ఎక్కడ తప్పు చేసినా ఎట్లా వెతుకుతున్నారు, ఆ తప్పులు లూప్ హోల్స్ని వెతకడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే శుక్రవారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవాల్లో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కి ఎట్లా అర్థాలు తీశారంటే ఆయన వ్యతిరేకులు అంతా కూడా, ఒక్కసారి ఎందుకు తీశారో కూడా చెప్తాను. అసలు ఎట్లా తీశారంటే ఆయన అన్నమాట క్లియర్గా అన్నది, ప్రతి భాష జీవభాషే, ప్రతి భాష కూడా, కానీ రాజభాష మాత్రం హిందీనే. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో మాట్లాడుకునేందుకు మన మాతృభాష తెలుగు ఉపయోగపడుతుంది. మనం గడప దాటి లేదా ఇంటి సరిహద్దు దాటి బయటికి వెళ్ళినప్పుడు హిందీ భాష చాలా ముఖ్యం, అవసరం అవుతుంది. మనందరం విడిపోవటానికి అందరూ భాషలు వెతుకుతూ ఉంటే కలిపేది మాత్రం దేశం మొత్తాన్ని ఏకం చేస్తుంది హిందీ భాష అంటూ కూడా ఆయన యూనిటీ గురించి మాట్లాడారు. హిందీ భాష గురించి ఆవశ్యకత గురించి మాట్లాడారు. తెలుగు భాషని ఎక్కడా కూడా ఇన్సల్ట్ చేయలేదు. తెలుగు భాష మర్యాద ఇస్తూనే మన మాతృభాష అంటూనే, మాతృభాష అమ్మ లాంటిది, హిందీ భాష ఎల్డర్ మదర్ పెద్దమ్మ లాంటిది అని మాట్లాడినప్పుడు
విమర్శకులు ఎదురు చూశారు. ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి అందరూ కూడా ట్వీట్స్ అమ్ముడుపోయావంటూ కూడా కొన్ని రకాల పదాలతో ట్విట్టర్లో హోరెత్తిచ్చారు. చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పింది తెలుగు గొప్పతనం గురించి చెప్తూనే హిందీ ఎందుకు నేర్చుకోవాలి, హిందీ అవసరం ఎందుకు, ఉర్దూ పర్షియన్ లాంటి భాషలన్నీ కూడా ఇక్కడ మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు హిందీని ఎందుకు చూసుకోకూడదు, మన తెలుగు సినిమాలు కూడా హిందీలో ట్రాన్స్లేట్ అయినప్పుడు అక్కడ బాగా ఆదరిస్తున్నారు, మనం వ్యాపారం చేస్తున్నాం, అప్పుడు భాషతో ఏమడ్డుంది. సో క్లియర్ మెసేజ్ ఒకటి, మన భాషను కాపాడుకుంటూ హిందీ భాషను కూడా నేర్చుకుంటే బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది అంటూనే తమిళనాడులో తమిళ భాష గురించి, కర్ణాటకలో కన్నడ భాష గురించి కూడా అలాగే రాష్ట్రాలన్నీ చేస్తున్నాయి. సో మనం కూడా తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇద్దాం, హిందీని నేర్చుకుందాం అన్నప్పుడు ఈ లెవెల్ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే పవన్ కళ్యాణ్ని ట్వీట్ చేయటం ఇదంతా కూడా మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా గంటలో 20 ట్వీట్స్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే పెట్టారంటేనే, పవన్ కళ్యాణ్ చాలా వీడియోస్లో చెప్పాను, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ పొలిటీషియన్. మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా నార్త్ ఇండియా లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడారు, దేశ సమగ్రత గురించి సర్కాస్టిక్గా ట్వీట్స్ పెట్టే మొహమ్మద్ జుబేర్ లాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఒక గంటకు ఒక 20 ట్వీట్స్ పెట్టాడంటేనే పవన్ కళ్యాణ్ దేశ వ్యతిరేకుల దృష్టిలో ఎట్లా ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎలా టార్గెట్ అయ్యాడనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా కింద కూడా చెప్పచ్చు. తెలుగు భాషకు అన్యాయం అయిపోతుందని మాట్లాడిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు, ఈ సూర్యరాయాంధ్ర నిఘంటు దీనికి సంబంధించి వాడుకలో తీసుకురావాలి, దానికి తీసుకురావాలంటే దాదాపు 1.5 కోటి ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి కూడా నేను 3వ వంతు ఎంతైనా భరిస్తాను అని మొట్టమొదట మాట్లాడిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ తీసుకురావాలని ప్రయత్నించడంలో ఎక్కడా కూడా తీసుకొస్తున్న వాళ్ళు ఏ దురుద్దేశంతో తీసుకొస్తున్నారు అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. చాలా మాట్లాడతారు, ఫేక్ పెడ్లర్స్ అందరూ కూడా వీళ్ళు మాట్లాడతారు. మొహమ్మద్ జుబేర్ గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఈ మధ్య సనాతన ధర్మం గురించి చూస్తున్నాం మనం, హిందువుల యూనిటీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశాన్ని భాషాభేదం కింద విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈయన తమిళనాడుకు వెళ్ళాడు, అట్లాగే మహారాష్ట్రకి వెళ్ళాడు, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా పర్యటించబోతున్నాడు. ఇలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని అడ్డుకట్ట వేయాలి, బ్యాడ్ డిఫేమ్ చేయాలని మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశాన్ని ఎక్కడైనా అన్యాయం జరిగినా కూడా మాట్లాడిన వ్యక్తి అతనే. బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ లాంటి వాళ్ళు రేసిజం గురించి మాట్లాడినప్పుడు కూడా దక్షిణ భారతదేశం ఖండించింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్టు, వెస్ట్ అని కాదు, దేశంలో ఎటువైపు వాళ్ళని విమర్శించినా కూడా అది తప్పు అని మొట్టమొదట బయటకు వచ్చి ఖండిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇండియాని, భారతదేశాన్ని యూనిటీగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఇలాంటి వాళ్ళందరికీ అందుకే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళైనా, ఈ డివిజివ్ ఫోర్సెస్, మొహమ్మద్ జుబేర్ అని చెప్పాను, ఇలాంటి వాళ్ళందరికీ టార్గెట్ అవుతున్నాడు. కొంతమంది మాట్లాడారు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం, వీడియోలు ఎంత అవ్వచ్చు కానీ తప్పదు. 10,572 కోట్ల రూపాయలని రూరల్ డెవలప్మెంట్ మీద ఈ సంవత్సర కాలంలో ఖర్చు పెట్టిన వ్యక్తి, 2,392 కోట్లు రోడ్స్ అలొకేషన్ డెవలప్మెంట్ మీద పల్లెల్లో ఖర్చు పెట్టిన వ్యక్తి, తను గెలిపించిన నియోజకవర్గం పిఠాపురంకి 308 కోట్లు, అట్లాగే 1,312 కిలోమీటర్లు మొత్తం కూడా తార్ రోడ్స్ కంప్లీట్ చేసిన వ్యక్తి ఈ సంవత్సర కాలంలో. అందుకే దేశంలో కూడా పోల్లు నడిచినప్పుడు ఆ పోల్లో నెంబర్ 1 స్థానం సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలా చేసుకుంటూ వచ్చాడు. రాష్ట్రానికి సంబంధించి అందరూ మిగతా రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాడు, ప్రచారంకి వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే శాఖను పట్టించుకోవట్లేదు అంటున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలన్నీ గుడివాడ లాంటి చోట రోడ్స్ రావటం కానీ, లేదంటే ఈ ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఇప్పుడే ఈ గ్రీన్ ట్యాక్స్ రిలీఫ్ మెయిన్గా 9,56,000 మంది ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఓనర్స్కి ట్యాక్స్ ఎంత తగ్గించిందంటే గ్రీన్ ట్యాక్స్ 20,000 పైన ఉండేది, ప్రస్తుతానికి 1,500 నుంచి 3,000 దాకా మ్యాక్సిమం దాన్ని తీసుకొని వచ్చింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అప్పుడు ఒక వెహికల్ ఓనరు మాకు ఇవి తగ్గించండి, మీరు అధికారంలోకి వస్తే ఈ గ్రీన్ ట్యాక్స్ని మేము భరించలేకపోతున్నాం అన్నప్పుడు
ఆ దాన్ని కూడా 20,000 దాదాపు నుంచి దాన్ని 1,500కి తీసుకొని వచ్చారు. ఇంకా ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాం మనం స్వచ్ఛరథం. ఎవరు కూడా ఈ రకమైన ప్రయోగం సంబంధం లేదు. స్వచ్ఛరథం అని పల్లెటూరులో మన ఇళ్లలో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఆ వ్యాన్లో వేస్తే ఆ వ్యాన్లో ఏమన్నా వాళ్ళ ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు వాళ్ళకి ఉచితంగా ఇచ్చేట్టుగా ఒక ట్రైల్ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఇది స్టార్ట్ చేశారు లాల్పూర్ గుంటూరు మండలంలో. చాలా మంచి ఇనిషియేషను. చెత్త వీటన్నిటి నుంచి కూడా విలేజెస్ పరిశుభ్రత గురించి. సో మొదట్లో ఇట్లా ఉచిత నిత్యావసరాలు ఇస్తే కనుక వాళ్ళు ఇంట్రెస్ట్గా దాన్ని తీసుకొని వచ్చి డస్ట్బిన్లో వేస్తారనే ఉద్దేశంతో కడపలో చూసాం మనం, ఈ మధ్య వార్తల్లో చూసాం స్మార్ట్ కిచెన్. రాయలసీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, చాలామంది మంత్రులుగా కూడా ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి కూడా ఫుడ్ హైజీనిక్ ఎట్లా ఏంటి ఇవన్నీ కూడా గమనించేటతను రాయలసీమలో కడప జిల్లాలో కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఈ స్మార్ట్ కిచెన్ స్టార్ట్ చేశాడు తన సొంత నిధులతో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సొంత నిధులతో స్టార్ట్ చేశాడు. అంతే హై స్కూల్లో ఇక్కడ నుంచి మొత్తం 12 పాఠశాలలకి ఈ ఫుడ్ సప్లై అవుతుంది. దానికి పేరు కూడా ప్రతి రాజకీయ నాయకులు వాళ్ళ తల్లిదండ్రుల పేరులో లేకపోతే పార్టీ నాయకులు స్థాపించిన వాళ్ళ పేరులో పెడుతుంటారు. కానీ ఎక్కడ డొక్కా సీతమ్మని తీసుకొని వచ్చి పెట్టాడు ఆయన, డొక్కా సీతమ్మ గారి పేరిట అని. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్స్ ఏంటి, అతనిలో ఉన్నది ఏంటని. ఈ మధ్య ఎవరో చెప్పారు జనసేనలో చాలామంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గెలిచాక అసలు మాకు ఎక్కడా కూడా ఇంటర్వ్యూ కలవటానికి అవకాశం ఇవ్వట్లేదు పార్టీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా అని. గెలిచాక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిట్ లిస్ట్లో ఉన్నారు, టార్గెట్లో ఉన్నారు. ప్రచారం అప్పుడే చూసాం మనం. ప్లస్ గెలిచాక ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఇన్ఛార్జ్ కింద లేదా ఒకరిని పెట్టినప్పుడు ఇతను స్టేట్ కాకుండా మొత్తం నేషనల్ లెవెల్లో తిరగాల్సి వచ్చినప్పుడు, ఈ మధ్య సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నప్పుడు ఆ గ్యాప్ నడుస్తూనే ఉంటుంది. ఆ గ్యాప్ అప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు, నా దగ్గరికి కూడా ఎవరు పదవుల కోసం వచ్చి వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మన బంధం శాశ్వతం. ఈ బంధం గెలుపుతో బలపడదు, ఓటమితో చెదరదు. ఇదంతా కూడా చిత్తశుద్ధితో ప్రతిఫలాక్ష లేకుండా కార్యసాధన కోసం ఏర్పడిందని. సో ఈ గ్యాప్ నేను 2009-8-9లో కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినప్పుడు కూడా ఇలాంటి విషయాలు విమర్శలే వచ్చినాయి. కాకపోతే అప్పుడు పార్టీ తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన వ్యవస్థాపకుడే కాకుండా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంఏ కాకుండా సౌత్ ఇండియన్ పొలిటీషియనే కాకుండా ఈ తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రచారాలకు పాల్గొనడానికి వెళ్లాల్సి వస్తుంది. కర్ణాటకకి అట్లాగే కేరళకి మహారాష్ట్రకు కూడా వెళ్ళటం చూసాం మనం. రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు అన్నాం కాబట్టి ఆ గ్యాప్ అయితే ఖచ్చితంగా రన్ అవుతుంది. ఆ గ్యాప్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశారని జనసేన నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరైనా పర్ఫెక్ట్ వాళ్ళని పెడితే ఆ గ్యాప్ని కవర్ చేయటం బాగానే ఉంటుంది. లేదంటే మళ్ళీ కార్యకర్తలు డేలా పడుతూనే ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మధ్య జనసేనలోనే పార్టీని విడగొట్టాలి, టీడీపీకి జనసేనకి వీటన్నిటికీ కూడా గ్యాప్ ఎంత క్రియేట్ చేస్తే అంత రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ గ్యాప్ని పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కొంతమంది మేధావులు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉదాహరణలో పవన్ కళ్యాణ్ ఒక చోట మాట్లాడుతూ ఆయన ఇలా చేయి పిడికిలు బిగించిన దాన్నే ఇదిగో ఈయన బీజేపీకి దూరం అయిపోతున్నాడు, పిడికిలు బిగించాడు అంటే మళ్ళీ కమ్యూనిస్టుల వైపు వెళ్తున్నాడు అన్న ఒక కొత్త ప్రచారాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళడు, పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉంటాడు, జనసేన బీజేపీతోనే ఉంటుంది, వీళ్ళిద్దరూ కూడా మోడీ అడుగుజాడల్లోనే నడుస్తారు. ఇలాంటి విష ప్రచారం అనుకుంటాం కూడా బెటరు. థ్యాంక్ యూ.